నమస్కారం అండి. ఈరోజు న్యూస్ పేపర్లోని వార్తలను చూస్తే, కొండగట్ట ఆంజన్న జయంతి వేడుకలు ప్రారంభము. హనుమానుకు భద్రాచలం రాములోరి తలంబ్రాలు. నెక్స్ట్, నర్సరాయపల్లిలో పురాతన వెండి నాణ్యాలు. చిన్నారిని గొంతు నలిమి చంపిన సవితి తండ్రి. నిజామాబాద్ జిల్లాలో దారుణము. చూడండి, తండ్రి సవితి తండ్రి అంట, జాగ్రత్త. నెక్స్ట్, క్లాస్మెంటే కడతీర్చాడు, పెళ్లికి ఒప్పుకోలేదని రోడ్డుపై నరికేశాడు. ఏలూరులో దళిత యువతి దారుణ హత్య. ఆపై గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నము. పరిస్థితి ఇస్మము. వెంటిలేటర్పై చికిత్స. 16న పెళ్లి జరగాల్సిన యువతి పెళ్ళంట. నెక్స్ట్, విధుల్లో ఉన్న మహిళ టీటీఈపై దాడి. ప్రయాణికురాలి అరెస్టు. 4.3 కిలోల బంగారు స్వాధీనము. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో పోలీసు తనిఖీలు. చెన్నై నుంచి మిర్యాలగూడ తరలిస్తుండగా పట్టివేత. బస్సులో మహిళ వద్ద 1.61 కోట్లు సీజ్ అంట. నెక్స్ట్, గన్ పార్కు, ప్యారడైట్ గ్రౌండ్ పరిసరాల్లో నేడు ట్రాఫిక్ కాంచెలు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం వేడుకలకు కోసము ట్రాఫిక్ అంట. 2 డ్రగ్స్ విక్రేతల అరెస్టు. మన ఆసుపత్రులు ఎంతసేపు అగ్ని ప్రమాదం జరిగితే బయటపడగలమా? చూడండి, 30 రోజుల్లో వివరణ ఇవ్వకపోతే ఆయుధ లైసెన్సులు రద్దు. ఆదేశాలు జారీ చేసిన రాచకొండ సిపి. రాచకొండ కమిషనరేట్ పరిధిలో లైసెన్స్ ఆయుధాలపై సిపి తరుణ్ జోషి దృష్టి సాధించాడు. లైసెన్స్డ్ ఆయుధాలుగా సంబంధించి పలు ఫిర్యాదులు రావడంతో కమిషనరేట్ పరిధిలోని మల్కాజిగిరి జోన్లో ఆయుధ లైసెన్సులు కలిగిన వారికి షోకాజ్ నోటీసులు ఇచ్చారంట. కౌంటింగ్ కేంద్రాల వద్ద 3 అంచెల భద్రత. మాట్లాడుతున్న సిపి కె శ్రీనివాసరెడ్డి. పాలు ఇరిగిపోయిన గృహిణికి చిత్రహింసలు. 3 రోజుల్లో గదిలో బంధించిన భర్త. పాలు ఇరిగిపోయాయని గృహిణిని చిత్రహింసలంట. 3 రోజుల్లో గదిలో వేసి బంధించాడంట. వాడు ఎలాంటి ఏదవో చూడు. బెల్ట్తో చితకబాదిన అత్తంటి కుటుంబీకులు. చనిపోయిందంటూ పుట్టింటికి ఫోను. ఎల్లారెడ్డి కూడా హబీబ్ నగర్లో ఆలస్యంగా ఎలుగులోకి. యూసుఫ్ కూడా అంట. పాలు ఇరిగిపోయాయనే సాకుతో చూపి గృహిణిని 3 రోజులు గదిలో బంధించి చిత్రహింసలకు గురి చేసిన భర్త, అతని కుటుంబీకుల ఘటన. 1 ఆలస్యంగా ఎలుగులోకి వచ్చింది. ఒళ్ళంతా వాతలు, తేలేలా బెల్టు, ఇతర సామగ్రితో చితకబాది స్పృహ కోల్పోయేలా చేశారు. ఆ తర్వాత ఆమె పుట్టింటికి ఫోన్ చేసి మీ అమ్మాయి చనిపోయింది, తీసుకెళ్ళండి అని చెప్పిన అవమానమైన ఘటన మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే జరిగింది. చూడండి, హోటల్లో కొనసాగుతున్న టాస్క్ ఫోర్స్ దాడులు. సాదాబ్లో లేబుల్ లేని ఆహార పదార్థాలు. నిగ్రా కేఫ్లోనూ తనిఖీలు. ప్రమాణాలు పాటించని అరేబియన్ హోటల్లో కూడా టాస్క్ ఫోర్స్ వాళ్ళు దాడులు చేస్తున్నారంట. హోటల్లో కూడా ముందంతా లేదండి, జాగ్రత్త. చూడండి, చాలామందికి వాంతులు విరేచనాలు అవుతున్నాయి. కాబట్టి హోటల్లో తినే భోజనం చూసి తినండి. అరగంట ప్రయాణం 10 నిమిషాల్లో. ట్రాఫిక్ సమస్య పరిస్థితి దిశగా అధికారుల దృష్టి. జవహర్ నగర్ నుంచి బంజారా హిల్స్కు లింక్ రోడ్డు నిర్మాణ పనులు త్వరలో అందుబాటులోకి నెరవేర్చనున్న దశాబ్ద కాలం కోరిక. చూడండి, నిరుద్యోగులే టార్గెట్. ఉద్యోగం ఇస్తామంటూ లక్షల దోపిడీ. చదువు పూర్తి చేసి ఉద్యోగ అన్వేషణలో ఉన్న యువతను టార్గెట్ చేసి లక్షలు తీసుకొని మోసానికి పాల్పడుతున్న ఓ కన్సల్టెన్సీపై మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తార్నాక ప్రాంతానికి చెందిన కృష్ణ చైతన్య ఎంఎస్సి పూర్తి చేయడంతో పాటు సాఫ్ట్వేర్ కోర్సులు పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాడు.
మహేష్ యాదవ్ అనే వ్యక్తి చాలా అమీర్పేట వాసవి ఎంజీఎంలో ఉన్న ఎన్యూస్ కన్సల్టెన్సీ మేనేజింగ్ డైరెక్టర్ ఉషారాణి పరిచయం అయింది. చూడండి అట్లా చేస్తున్నారు. కన్సల్టెన్సీలో కూడా మోసాలు చేస్తున్నారంట, జాగ్రత్త, ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి. మియాపూర్లో కబ్జాలపై హెచ్ఎండిఏ కన్నెర్ర, అక్రమ నిర్మాణాలపై కూల్చివేశ. లోగోలు కాదు బతుకులు మార్చండి. చార్మినార్ తొలగింపు హైదరాబాద్లను అవమానించడమే. కళాతోరణం తొలగిస్తే వరంగల్ చరిత్ర అగౌపరిచినట్టే. కేటీఆర్. రైలు కింద పడి ఇద్దరు బలవన్స్మరణము. విషాదం నింపిన వివాహేతర సంబంధము. చూడండి, వివాహేతర సంబంధము 2 కుటుంబాల్లో కలహాలు సృష్టించింది. పెళ్ళైన 2 పిల్లలున్న ఓ మహిళ అవాహితుడైన ఓ యువకుడిని బంధము వివాదాలకు రేపింది. చివరకు ఆ ఇద్దరు రైలు కింద పడి చనిపోయారు. చూడండి, పెళ్ళయింది, పెళ్ళిగాన తనతో ఉండి ఇట్లా చనిపోయాయి. కానీ ఇప్పుడు ఆ 2 కుటుంబాలు టెస్ట్ అయినాయి కదా. చెప్పండి. ఏసీబీ అధికారుల పనితీరు బేస్ సివి ఆనంద్. అట్లా పరిస్థితి, అట్లా జీవితాలు చేస్తే ఏమొస్తుంది చెప్పండి. హైదరాబాద్ అంటేనే భాగ్యలక్ష్మి ఆలయము. సమస్యల నుంచి దృష్టి మళ్లించడంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే. బండి సంజయ్. నేడు ఇందిరా పార్క్ వద్ద బీజేపీ ధర్నా. పాయల్ శంకర్కు హైకోర్టులో నోటీసులు. ఎన్నికల అప్డేట్లో ఆస్తుల వివరాలు చూపలేదంటూ ఆరోపణ. నిజామాబాద్ జిల్లా పౌర సరఫరాల అధికారులపై కొరడా. హరితహారం ఇంకపై ఇందర వనప్రభ. ముక్కలు నాటే కార్యక్రమం పేరు మార్చనున్న ప్రభుత్వం. ఇందర వనప్రభ అంట హరితహారం. ప్రత్యేక కౌంటర్లు పెట్టండి. పత్తి పచ్చిరొట్ట విత్తనాల పంపిణీ బాధ్యత కలెక్టర్లది. అందుబాటులో 6816-967 పత్తి విత్తనాలు ప్యాకెట్లు. అధికారులు నిత్యం విక్రయ కేంద్రాలు తనిఖీ చేయాలి. అలా చేస్తున్నారు. అమరుల కుటుంబాలకు ఆహ్వానాలు. ఘనంగా ఆవిర్భావ ఉత్సవాలు. రాష్ట్ర స్థాయిలో ప్యారడై గ్రౌండ్లో కార్యక్రమము. రాత్రి 7 గంటలకు ట్యాంకు బండిపై వేడుకలు. జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో జాతీయ జెండా ఆవిష్కరణలు. విస్తృతంగా ఏర్పాట్లు. సిఎస్ శాంతికుమారి. రాష్ట్ర గీతం జాతికి అంకితము. 2వ తారీఖు ఉదయం 10:35 10:35 రాష్ట్ర గీతము జాతికి అంకితము. అది అండి ఈరోజు మన వార్తలు చూసుకుంటే కొన్ని వార్తలు. అలాగే నేనేమైనా పొరపాట్లు చదివినా నన్ను క్షమించండి. కాబట్టి నా ఛానల్ ఇంకా ఇట్లాంటివి చూడాలంటే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ మర్చిపోకండి ప్లీజ్. గంట గుర్తు మీద ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. బాయ్.